అన్నారు. చూసారా? కనుక దేవుని ప్రియమైన బిడ్డలారా, సంఘం ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే సత్యానికి, న్యాయానికి, ధర్మానికి, ఓర్పుగాను, నేర్పుగాను ఎలా ఉండాలండి? నీతిగాను ఉండాలండి. అలా ఉండాలండి సంఘం. అలా ఉన్నప్పుడు ఆ సంఘాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్న సంఘం అంటారు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే దేవుని బిడ్డలారా, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి సంఘము ఎప్పుడు కూడా దినము కూడా సంఘము పని సంఘము చేసుకుంటూనే పోతుంది. ఎందుకు? ఏర్పాటు చేసుకున్న సంఘములో దేవుడు ఉంటాడు కనుక. ఆమేన్, హల్లెలూయా. ఏర్పాటు చేయబడినటువంటి సంఘములో ఎవరు ఉంటారంటే దేవుడు ఉంటాడు. కనుక మొట్టమొదట మనము చదువుకున్నాం కదా, మత్తయి సువార్త 16:18. ఇప్పుడు అక్కడండి. నేను నీతో, ఆమేన్, హల్లెలూయా. చూసారా? దేవుడు పేతురుకి వాగ్దానం ఇచ్చాడు. అప్పుడు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు. ఆమేన్. ఆయన సావాసానికి పిలిచి పేతురుకి వాగ్దానం ఇచ్చి, సంఘం ఇచ్చి, నా గొర్రెలను కాయి, నా గొర్రెలను మేపు, నా పని నువ్వు చెయ్యి, అప్పుడు నీ సంఘం ఎదుట పాతాళ లోకపు ద్వారాలు నిలవనేరవు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు పని జరుగుతూ ఉన్నప్పుడు దేవుడు సమస్తము చూసుకుంటాడు. సంఘమైంది. మనమందరం ఎవరమంటే దేవుని వారు. మనం ఎవరమి? దేవుని యొక్క పిల్లలము. దేవుని యొక్క పిల్లలము, దేవుని ప్రియమైన పిల్లల. మనము దేవుని పిల్లలము కనుక మన విశ్వాసముతో ప్రార్థన చేసుకుని, ప్రభువా నువ్వే ఉన్నావయ్యా, మా అవసరతలు తీర్చునైనా అని మనం దేవుణ్ణి అడిగితే, దేవుడు తప్పక ఆయన సంఘంలోకి వచ్చి ప్రార్థన చేస్తే, మందిరంలోకి వచ్చి ప్రార్థన చేస్తే, దేవా నాకు ఫలానాది కావాలంటే దేవుడు చూడడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కనుక సంఘానికి అట్టి ప్రాముఖ్యత ఉంది. అందుకే సంఘం ఎవరిదంటే యేసయ్యది. ఆమేన్ చెప్పండి. సంఘం ఎవరిది? యేసయ్యది. యేసయ్య సంఘంలో నువ్వు, నేను, మనమందరం కలిసి యేసయ్యని ఆరాధించాలి, యేసయ్యని ఘనపరచాలి, యేసయ్యని మహిమపరచాలి. అప్పుడు దేవుడు అనుకుంటాడు, నా బిడ్డలు, నేను వారిని వెల చెల్లించి కొన్నాను, ఈరోజు అందరూ కలిసి నన్ను ఆరాధిస్తున్నారని దేవుడు ఎంత గొప్పగానో పొంగిపోతాడు కదా. మనకు తెలియదు, కానీ అది అనుభవించినటువంటి వారికి, ఆత్మ కలిగినటువంటి వారికే అది తెలుస్తుంది. పౌలు అంటాడు కదా, ఆత్మతో పాడేవారు ఆత్మతో పాడతారంట, మూలుగులతో పాడేవారు మూలుగులతో. దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఏదైనా కావాలి అని అనుకున్నప్పుడు మూలుగుతున్న అడిగినా దేవుడు చేస్తాడు. సత్యం దేవుడు చెప్తున్నాడు. కనుక మన జీవితంలో ఎక్కడ అడగాలంటే ఆయన మందిలోకి వచ్చాడు. ఎక్కడ ప్రార్థించాలి? దేవుని సన్నిధిలోకి వచ్చి మనం ప్రార్థించాలి. కొంతమంది ఎక్కడెక్కడో ఉంటారు, వారికి అవకాశం ఉండదు, చర్చికి వెళ్ళడానికి అవకాశం ఉండదు. అలాంటి వారిని అడిగిన చాలా బాధగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కానీ ఈరోజు దేవునికి అవకాశం ఇచ్చాడు కదా, దేవుని సన్నిధికి రమ్మంటున్నాడు కదా, దేవుడు సన్నిధిని రా అంటున్నాడు కదా, దేవుడు నిన్ను విలువపెట్టుకున్నాడు కదా, నీ బాధల నుంచి విడిపించాడు కదా, నీ ఇబ్బంది నుంచి విడిపించాడు కదా. అలాంటి దేవుని సన్నిధికి వచ్చి 1 గంట సేపు నువ్వు కూర్చుని ఆయన వాక్యాన్ని విని ఆయన దేవుళ్ళ పొందుకొని ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపడానికి ప్రయత్నించు. తప్పక దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. అందరూ తల వంచండి, ప్రార్థన చేసుకున్నాం. మా పరిశుద్ధమైన తండ్రి, దేవ బహుళితుల స్తోత్రం. నా బండ మీద సంఘం కడుతున్నాను. నిజమే దేవా, నీవు కట్టిన సంఘం ముందు పాతాళలోకి రావాలని